హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియోతో. సో అదేంటి అంటే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేను ఇక్కడ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. నేను మీకు చెప్తూ వస్తున్నట్లుగానే డైలీ మన ఛానల్లో ఎన్నో ప్రోడక్ట్స్ని అన్బాక్సింగ్ చేస్తూ వస్తున్నామండి. సో అదేవిధంగా మీకు ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేస్తున్నాను BOYA-M1 ఓమ్ని డైరెక్షనల్ మైక్ అండి, మైక్రోఫోన్ అనమాట. సో ఓమ్ని డైరెక్షనల్ అని దీన్ని ఎందుకంటారు అంటే మనం ఏ సైడ్ 4 సైడ్స్ నుంచి మాట్లాడినా సరే ఇది ఒకేలాగా తీసుకుంటుందండి మన సౌండ్ అనేది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, దీని ప్యాకింగ్ అది అంతా ఎలా ఇచ్చారు అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇది అయితే నేను బెస్ట్ మైక్రోఫోన్ అని చెప్పగలనండి. ఉన్న వాటిల్లో కల్లా ద బెస్ట్ మైక్రోఫోన్. బాగా నాయిస్ అనేది రెడ్యూస్ చేసి మనకి రీజనబుల్ లైక్ ఒక 700 కనుక మనం పెట్టగలిగితే కనుక అండి కొంచెం రీజనబుల్ కాస్ట్లో మనకి మంచి ఎఫెక్టివ్గా పనిచేసే మైక్రోఫోన్ ఏదైనా ఉంది అంటే అది ఈ మైక్రోఫోన్ అని చెప్పొచ్చండి. సో యాక్చువల్గా అండి మనం ఈ మైక్రోఫోన్ లేకుండా మనం ఎంత రికార్డింగ్ చేయాలి అనుకున్నా కొంచెం ఎలా అంటే మనకి వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ చాలా ఇబ్బంది అయిపోతుందండి. సో అలాంటి ఇబ్బందులన్నీ ఓవర్కమ్ చేయడానికి ఈ మైక్రోఫోన్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే రీజనబుల్ బడ్జెట్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అండి. ఒక 700 అలా పెట్టగలిగితే మాత్రం వస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఇది అమెజాన్ నుండి పర్చేస్ చేశాను. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ చేస్తున్నారో వాళ్ళకి మైక్రోఫోన్ నెసెసిటీ ఉంటుందండి కంపల్సరీ. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఎలా డిజైన్ చేశారు అంటే డిజైన్ ఫర్ స్మార్ట్ ఫోన్స్ అండి. అలాగే DSLR క్యామ్స్కి కానీ క్యామ్ కానీ ఆడియో రికార్డర్స్ కానీ పీసీ కానీ అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు అండి. అండ్ ఇంకొకటి అండి, చాలామంది చెప్తున్నారు స్మార్ట్ ఫోన్స్కి ఇది వర్క్ అవ్వట్లేదు అని. ద మెయిన్ రీజన్ ఏంటి అంటే దానికి కారణం ఒకటేనండి, ప్రాబ్లం అనేది మైక్రోఫోన్లో లేదండి, ప్రాబ్లం మన థింకింగ్ అనమాట. అదేంటంటే యాక్చువల్గా ఒక చిన్న ఇదండి, అది ఏంటంటే మన ఫోన్స్లో కెమెరా ఏదైతే ఉంటుందో దానికి ఇన్బిల్ట్గా ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఆప్షన్ అనేది లేదండి. సో అందువల్ల ఏంటంటే మన ఫోన్లో ఇచ్చిన కెమెరాలో వీడియోస్ అనేది షూట్ చేస్తుంటే ఇది వర్క్ అవ్వదన్నమాట. సో దానికి మనం చేయాల్సింది ఒక చిన్న పని అండి. అదేంటంటే ఓపెన్ కెమెరా అనే ఒక యాప్ ఉంటుందన్నమాట. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు వీడియోస్ ఆ కెమెరా ద్వారా షూట్ చేయండి. దానిలో ఎక్స్టర్నల్ మైక్ కనెక్టివిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసేసుకోండి. దాన్ని ఎనేబుల్ చేసుకుని మీరు వీడియోస్ అవన్నీ కూడా ఆ కెమెరాలో కనుక షూట్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి. ఇది స్మార్ట్ ఫోన్స్కి కూడా వర్క్ అవుతుంది. ఎందుకు అవ్వట్లేదు అంటే మనకి ఇన్బిల్ట్గా ఇచ్చిన కెమెరాలో ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఆప్షన్ లేనందువల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. మనం కనుక ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఫ్రెండ్స్, మీకు దీని గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, అలాగే మన ఛానల్లో ఎన్నో లేటెస్ట్ ప్రొడక్ట్స్ని అప్డేట్ చేస్తూ అన్బాక్సింగ్ చేస్తూ వస్తున్నాం కదా. సో అవి వాటిల్లో ఏమన్నా పర్చేస్ చేసుకోవాలనుకున్న ఫ్రెండ్స్ సింపుల్గా మన వాట్సాప్ నెంబర్ 9848716706 ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.